హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఈ ప్రశ్నలు అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, దాంతోపాటుగా 5 గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి మీకు పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. ఇక దాంతోపాటుగా 3-in-1 ఎకానమీ, గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ఉంది. అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా తెలంగాణ కల్చర్ కావచ్చు, అండ్ అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఇంకా గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్తో పాటు ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మీకు అక్కడ పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున అందుబాటులో ఉన్నాయి. ఇంకా సబ్జెక్ట్ వైజ్గా మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి. అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. రాసిన తర్వాత నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డిని ప్రశ్నించినటువంటి ఈడీ అంటూ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. కార్యదర్శి అనితా రామచంద్రను కూడా ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో 12 గంటల సుదీర్ఘ విచారణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్ కేసు మరో మలుపు తిరిగింది. సో ఈ కేసులో నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు చేపట్టినటువంటి ఈడీ అధికారులు సోమవారం ఏకంగా కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రను 12 గంటల పాటు విచారించారు. సో ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల తదితర అనేక అంశాల గురించి వీరిని ప్రశ్నించినట్టు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సేమ్ అప్డేట్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. మీ ఉద్యోగులు పర్మిషన్ తీసుకునే పరీక్ష రాశారా? సిబ్బందికి పేపర్ ఎక్స్పర్ట్స్కు మధ్య కాంటాక్ట్స్ ఉంటాయా? సో TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రను విచారించినటువంటి ఈడీ అంటే ఇక్కడ చూడవచ్చు. దాదాపు 10 గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు అంటే ఇక్కడ ఇచ్చారు. సో పేపర్ లీకేజ్ కేసులో TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి, అదేవిధంగా సెక్రటరీ అనితా రామచంద్రను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారించింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 10 గంటలకు పైగా ప్రశ్నించింది. సో ఎగ్జామ్స్ రాసినటువంటి ఉద్యోగులు కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకున్నారా అని ఆరా తీసినట్లు తెలిసింది. వీరితో పాటు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ సిబ్బందిని కూడా ఈడీ విచారించింది. సో TSPSCలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వివరాలతో స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినట్టు తెలిసింది. 3 గురుకుల పాఠశాల సిబ్బంది నుంచి రేణుకాకు సంబంధించినటువంటి వివరాలతో స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం TSPSC పేపర్ లీకేజ్ సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పరీక్షలను ఎలా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. మేలో వివిధ ప్రవేశ నియామక పరీక్షలు 10 నుంచి వరుసగా ప్రారంభం, వారం రోజుల్లో 10th ఇంటర్ ఫలితాలు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఒక పక్క ప్రవేశ పరీక్షలు మరో పక్క నియామక పరీక్షలు, దీంతో మే పరీక్షల నెలగా మారనుంది. సో పేపర్ లీకేజ్తో రీషెడ్యూల్ అయినటువంటి కొన్ని పోస్టుల పరీక్షలను మేలో నిర్వహిస్తున్నారు. అలాగే ఉన్నత విద్యా కోర్సులకు సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షలకు కూడా ఈ నెలలోనే ఉన్నాయి. సో వీటన్నిటిని ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. సో రాష్ట్రంలో 10th ఇంటర్ వార్షిక పరీక్షలు ముగియడంతో ఉన్నత విద్యా కోర్సులకు అడ్మిషన్లకు సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో అందులో మనం చూసినట్లయితే ఇక్కడ ఎంసెట్ వచ్చేసి మే 10 నుంచి మే 14 వరకు ఉంది. అదేవిధంగా అగ్రికల్చర్ వచ్చేసి మే 16 ఉంది. అదేవిధంగా ఆఫీసర్ల పరీక్ష, ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష వచ్చేసి మనకు మే 16 ఉంది. ఎడ్సెట్ వచ్చేసి మే 18, డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్ష వచ్చేసి మనకు మే 19 ఉండడం జరిగింది. అదేవిధంగా ఈసెట్ మే 20, లా సెట్ మే 25, ఐసెట్ వచ్చేసి మే 26, 27 అండ్ పీజీ సెట్ వచ్చేసి మే 29 నుంచి జూన్ 1 వరకు ఉంటాయని చెప్పేసి సో మే నెలలో మనకు అటు ప్రవేశ పరీక్షలు కావచ్చు, ఇటు నియామక పరీక్షలు జరగబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు, వాటికి సంబంధించిన డేట్స్. నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ మనకు జూన్లో SI పరీక్ష ఫలితాలు అని చెప్పేసి సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మొదటి వారంలో విడుదల చేసేందుకు కసరత్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పోలీసు కొలువుల భర్తీలో భాగంగా నిర్వహించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ తుదిరాత పరీక్ష ఫలితాలు జూన్ మొదటి వారంలో విడుదలయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు సమాచారం. సో వివిధ విభాగాల్లో SI తత్సమ పోస్టులకు కమ్యూనికేషన్ SI, ఫింగర్ ప్రింట్ బ్యూరో, ASI పోస్టులకు కలిపి మొత్తం 15,644 పోస్టుల భర్తీకి తుదిరాత పరీక్షలు ఏప్రిల్ 8, 9 తేదీల్లో మొత్తం 81 కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. సో ఈ తుదిరాత పరీక్షలకు 59,534 మంది హాజరయ్యారు. అంటే ఇక్కడ ఓన్లీ SIకి సంబంధించి ఇక్కడ 15,644 అంటే కానిస్టేబుల్ కలుపుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో ఇప్పటికే ప్రిలిమినరీకి విడుదల చేయడంతో పాటు అభ్యంతరాలు తెలిపేందుకు ఏప్రిల్ 17 వరకు పోలీస్ నియామక మండలి సమయం ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఈ ప్రిలిమినరీ కీ అనేటువంటిది మనకు లాంగ్వేజ్ సంబంధించిన కీ మాత్రమే రిలీజ్ చేసింది. ఇంకా జనరల్ స్టడీస్ కావచ్చు, అదేవిధంగా ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన పేపర్ కీ అయితే ఇప్పటివరకు రాలేదు. ఇది ఓన్లీ లాంగ్వేజ్ సంబంధించిన కీ ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి గడువు కూడా ఇవ్వడం జరిగింది. సో వచ్చినటువంటి అభ్యంతరాలు మరోసారి పరిశీలించి వాటిలో
అర్హమైనటువంటి వాటిని పరిగణలోకి తీసుకొని మూల్యాంకనం చేస్తున్నారు. సో మిగిలిన విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు సైతం తుదిరాత పరీక్షలు ఆదివారంతో పూర్తయ్యాయి. దీంతో తుది పరీక్ష ఫలితాల వెల్లడి పనులపై బోర్డు అధికారులు ఫోకస్ పెట్టారు. సో ముందుగా ఎస్ఐ రాత పరీక్ష ముగించిన అధికారులు ఫలితాలను జూన్ నెల మొదటి వారంలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుందంటూ ఇక్కడ మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్ సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఎస్ఐకి సంబంధించిన ఫలితాలు జూన్ మొదటి వారంలో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జూన్ నెలాఖరులోగా సిపి గేట్ ఎగ్జామ్ అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఈ నెల 12 నుంచి జూన్ 11 వరకు అప్లికేషన్లు, ₹500 ఫైన్తో 18 దాకా, ₹2000 ఫైన్తో 20 వరకు గడువు. సో నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి TSPSC చైర్మన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో 8 సర్కారు యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించేటువంటి కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ సిపి గేట్ నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ నెల 12 నుంచి వచ్చే నెల 11 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి అధికారులు ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. జూన్ నెలాఖరులోగా సిపి గేట్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ వెల్లడించినట్లు ఒక అప్డేట్ మనం సిపి గేట్కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈనాడు ప్రతిభలో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఇవి. ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కరెంట్ అఫేర్స్ కూడా చూడవచ్చు. ఇక్కడ ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ ప్రశ్నలు అయితే చాలా బాగుంటున్నాయి. ఒకసారి మీరు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మనకు పర్యావరణ అంశాలకు సంబంధించి ఒక బిట్ బ్యాంక్ కూడా ఇచ్చారు. సో సుస్థిర అభివృద్ధి అదేవిధంగా పర్యావరణ అంశాలు అనేటువంటి టాపిక్ పైన ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒక 29 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. దీన్ని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అఫ్జల్ లోక్సభ సభ్యత్వం రద్దు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. 4 ఏళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో బీఎస్పీ ఎంపీపై వేటు. సో ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిందంటూ చూడవచ్చు ఇక్కడ. సో కిడ్నాప్ హత్య కేసులో కోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు సోమవారం లోక్సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సో దీంతో ఇప్పటికే జైలు శిక్ష పడి అనర్హత వేటును ఎదుర్కొంటున్నటువంటి రాహుల్ గాంధీ తరహాలోనే అన్సారీ కూడా ఎంపీ పదవిని కోల్పోయారు. 2019 ఎన్నికల్లో అన్సారీ ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ లోక్సభ స్థానం నుంచి బీఎస్పీ తరపున ఎంపీగా అయితే గెలవడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, ఇతను ఏ స్థానం నుంచి గెలిచారని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణ 102 క్లాస్ 1E ప్రజాప్రాతినిధ్య చట్టంలోని మనకి ఏదైనా 1951లో వచ్చింది ప్రజాప్రాతినిధ్య చట్టం. సో దానిలో సెక్షన్ 8 కింద రద్దు నిర్ణయం తీసుకున్నట్టు మనకు లోక్సభ సచివాలయం తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇది కూడా గుర్తుంచుకొని మనం రీసెంట్గా ఇది పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో మన కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా ఇదే సెక్షన్ కింద అయితే మనకు రీసెంట్గా అనర్హత గురి కావడం జరిగింది. సో ఇది 2వ వ్యక్తి కింద చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఇది వార్తల్లో ఉంటుంది కనుక దీనికి సంబంధించిన అంశాలు మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో వెంటనే విడాకులు అంటే ఇక్కడ చూడవచ్చు. కలిసి ఉండలేకుంటే తక్షణమే విడిపోవచ్చు, దంపతుల పరస్పరం అంగీకరిస్తే చాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో 6 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ అక్కర్లేదు, ఆ విచక్షణ అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. సో రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో వివాహ బంధం పునరుద్ధరించలేనంతగా దెబ్బతింటే దంపతులు పరస్పరం అంగీకారంతో తక్షణ విడాకులు తీసుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. సో ఇలాంటి సందర్భంలో హిందూ వివాహ చట్టం 1955లో విధించినటువంటి 6 నెలల తప్పనిసరి వెయిటింగ్ పీరియడ్ను వర్తించదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 142 కింద ఉన్నటువంటి అసాధారణ అధికారాలతో వెంటనే విడాకులు మంజూరు చేసేటువంటి విచక్షణ పరిధి అత్యున్నత న్యాయస్థానానికి ఉంది అని తేల్చింది. చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనకు ఆర్టికల్ 142 అనేది వార్తలో ఉంది కనుక దీనికి సంబంధించి ఒకసారి గుర్తుంచుకోండి, అని చదివేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా హిందూ వివాహ చట్టం 1955 కూడా మనకు వార్తల్లో ఉంది. దీని ప్రకారం సో ఏదైనా మనం విడాకులకు అప్లై చేసినప్పుడు సో 6 నెలలు అనేటువంటి వెయిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ వివాహ చట్టంలో అయితే ఉంది. కాకపోతే సో దాన్ని వెంటనే వాళ్ళు విడిపోవచ్చు అని చెప్పేసి దానికి ఆ విడాకులు మంజూరు చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉందని చెప్పేసి ఆర్టికల్ 142 ప్రకారం ఉందని చెప్పేసి ఇక్కడ మనకు సుప్రీంకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. ఇంపార్టెంట్, వాటికి సంబంధించిన సెక్షన్స్ అవి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే తలసరి ఆరోగ్య ఖర్చులో తెలంగాణకు 4వ స్థానం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ఒక్కొక్క వ్యక్తిపై సర్కారు ఖర్చు వచ్చేసి ₹2263. అగ్రస్థానంలో నిలిచినటువంటి హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్లో తక్కువ వ్యయం. నివేదిక విడుదల చేసినటువంటి NHA అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో తలసరి ఆరోగ్య ఖర్చు విషయంలో దేశంలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క వ్యక్తికి ఆరోగ్య సంరక్షణకై ₹2263 ఖర్చు పెడుతున్నట్లు తాజాగా కేంద్రం విడుదల చేసినటువంటి నివేదికలో వెల్లడైంది. సో కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ అకౌంట్స్ ఎస్టిమేట్
NHAA 2019-20 వార్షిక గణాంకాలు విడుదల చేసింది. సో ఇందులో 21 పెద్ద రాష్ట్రాలకు చెందినటువంటి వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం తలసరి ఆరోగ్య ఖర్చు విషయంలో దేశంలో మనకు హిమాచల్ ప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉంది. అక్కడ ప్రభుత్వం తలసరి ఖర్చు చూసినట్లయితే 3829 రూపాయలు పెరుగుతున్నట్లు ఇవ్వడం జరిగింది. రెండో స్థానంలో కేరళ అయితే నిలిచింది. సో అక్కడ సర్కారు ఒక్కొక్కరిపైన 2590 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇక మూడో స్థానంలో ఉత్తరాఖండ్ 2273, ఇక నాలుగో స్థానంలో తెలంగాణ ఉంది. వరుసగా చూసినట్లయితే ఈ నాలుగింటిని గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏంటిది, సో మనకు ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్, తర్వాత వచ్చేసి మనకు కేరళ ఉంది. సో దాని తర్వాత మనకు ఉత్తరాఖండ్, తర్వాత మన తెలంగాణ ఉండడం జరిగింది. సో ఈ నాలుగింటిని గుర్తుంచుకొని వరుసగా అమర్చుకున్నప్పుడు ఇట్లా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే కొత్త సచివాలయానికి గ్రీన్ బిల్డింగ్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అందజేత. సో తెలంగాణ నూతన సెక్రటేరియట్కు ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డు దక్కింది. సో భారతదేశంలోనే మొట్టమొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్గా రికార్డులోకి ఎక్కిందంటూ చూడవచ్చు. సోమవారం సెక్రటేరియట్లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రతినిధులు వేముల ప్రశాంత్ రెడ్డికి ఈ అవార్డును అందజేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ అవార్డు పేరు గుర్తుంచుకోండి. సో దేనికి వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఆ కోణంలో మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే నిమ్స్ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 4 నెలల్లో 50 కిడ్నీలు ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తి. సో డాక్టర్లను అభినందించినటువంటి మంత్రి హరీష్ రావు అంటూ చూడవచ్చు. సో మనకు ఆరోగ్యశ్రీ ద్వారా 4 నెలల్లోనే 50 మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి నిమ్స్ అరుదైనటువంటి రికార్డు సొంతం చేసుకుంది. సో కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా సాధ్యం కాని ఈ ఘనత నిమ్స్ వైద్యులు సాకారం చేశారంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఈ రికార్డు ఏది చేసిందని చెప్పేసి ఇట్లా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నిమ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటువంటి వాటిని మనకు నేరుగానే అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే తుర్కీ దాడిలో ఇస్లామిక్ స్టేట్ చీఫ్ హతం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ప్రకటించినటువంటి దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రముఠ చీఫ్ మనకు ఎవరైతే అబు హుస్సేన్ ఆల్ ఖురేషి అనేటువంటి వ్యక్తి హతమైనట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో తుర్కీ దళాల ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అతడిని మట్టుపెట్టినట్లు ఆ దేశ అధ్యక్షుడు మనకి ఆదివారం ఒక ఇంటర్వ్యూలో ప్రకటించినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో తుర్కీష్ జాతీయ నిఘా సంస్థ శనివారం నిర్వహించినటువంటి ఆపరేషన్లో ఇస్లామిక్ స్టేట్ చీఫ్ చనిపోయాడని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అతని పేరు గుర్తుంచుకోండి, ఆల్ ఖురేషి. సో ఇంతకుముందు కూడా ఇతను చాలాసార్లు వార్తల్లో మనకు రావడం జరిగింది. సో ఇతన్ని చంపేసినట్లుగా ఇక్కడ మనకు తుర్కీ అయితే ఒక ప్రకటన ద్వారా అయితే మనకు తెలియజేయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కనుక విషయం అయితే మనకి రాజద్రోహ చట్టం పునఃసమీక్షపై కసరత్తు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. తుది దశ చేరువలో సంప్రదింపుల ప్రక్రియ. సుప్రీంకోర్టుకు తెలిపినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2వ వారానికి విచారణ వాయిదా అంటూ చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. మనకు SI ప్రిలిమ్స్ ఎగ్జామ్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా వచ్చింది. సో బ్రిటిష్ పాలన కాలం నుండి రాజద్రోహ చట్టం మనకు IPC సెక్షన్ 124A ఇదే మనకు SIలో అడిగింది. అదే సెక్షన్ నేమ్ ఏంటని చెప్పేసి చట్టాన్ని కొనసాగించేటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేస్తుందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టు తెలిపారు. సో దీనిపై చేపట్టినటువంటి సంప్రదింపుల ప్రక్రియ తుది దశకు వచ్చిందని చెప్పారు. సో ప్రభుత్వ నిర్ణయం తర్వాత స్పష్టత వస్తుందన్నారు. అందువల్ల ప్రస్తుతం కేసులో విస్తృత ధర్మాసనానికి ప్రతిపాదించవలసిన అవసరం లేదని పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇది మనకు వార్తల్లో ఉంది కనుక సో ఈ అంశాలను చూడండి. రాజద్రోహ చట్టం పునఃసమీక్షణ పైన కసరత్తు చేస్తున్నట్లు మనకు వార్తల్లో ఉంది కనుక దీనికి సంబంధించిన ఆర్టికల్స్ గుర్తుంచుకోండి అండ్ దీనికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏంటనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ విషయంలో GST వసూళ్లు రూపాయలు 1.87 లక్షల కోట్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. GST వసూలు ఏడాది ఏప్రిల్లో రికార్డు స్థాయిలో పెరిగాయి. రూపాయలు 1.87 లక్షల కోట్లు వసూలయ్యాయని GST విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇదే అత్యధికమని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సో ఇప్పటి వరకు మనకు GST విధానం అమల్లోకి వచ్చినప్పటికీ నుండి చూసినట్లయితే ఒక నెలలో అత్యధికంగా ఇంత వసూలు కావడం ఇదే ఫస్ట్ అనమాట. అది ఏంటంటే ఏప్రిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్. మనకు నెలకు సంబంధించి అడుగుతాడు ఏ నెలలో అత్యధికంగా GST వసూలు నమోదయ్యాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 2023 ఏప్రిల్ నెల అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే మహారాష్ట్రలో తొలి మరాఠా భాషా వర్సిటీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రపంచంలోనే తొలి మరాఠా భాషా విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్రలో అమరావతిలో ఏర్పాటు చేయనట్లు ఆ రాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ చెప్పడం జరిగింది. సో మరాఠాని ప్రాచీన భాషగా గుర్తించాలని కూడా కేంద్రాన్ని కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ప్రజెంట్ మనకు ప్రాచీన భాషలు ఎన్ని గుర్తించింది కేంద్రం అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాని గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఆసియాలో అతిపెద్ద చర్చి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ విషయంలో భక్తులే భాగస్వాములుగా వరంగల్ శివారులో నిర్మాణం 4వ ప్రారంభోత్సవానికి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ముస్తాబు ఏకకాలంలో 30,000 మంది ప్రార్థనలకు వీలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు రావడం జరిగింది. సో మనకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా సో మనకు ఇది ఎక్కడంటే కరుణాపురం దగ్గర సో దీన్ని నిర్మించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఈ నెల 4న అంగరంగ వైభవంగా ప్రారంభానికి సిద్ధమైంది. ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీ నేతలు కూడా హాజరవుతారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం
అపురూప కట్టడంగా దర్శనమిస్తుంది. సో 11 ఎకరాల సువిశాల స్థలంలో 2016 జూన్ 11న ఈ మందిరానికి పునాది వేశారు. 2 అంతస్తుల్లో హాల్ను రూపొందించారు. సో ఈ చర్చి నిర్మాణానికి ఇప్పటి వరకు 70 కోట్లు ఖర్చు అయినట్లు నిర్వాహకులు తెలిపారు. సో ఇది గుర్తుంచుకోండి, అతిపెద్ద చర్చ్ అనేది ఎక్కడ రాబోతుంది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు. సో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కరుణాపురం అనేటువంటి ప్లేస్లో. సో దాని యొక్క ఇక్కడ ఇమేజ్ కూడా మీరు చూడవచ్చు. సో ఈ విధంగా అయితే నిర్మించారంటూ. దీనికి సంబంధించి ఈ నెల 4న ప్రారంభోత్సవం కూడా ఉందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే లడఖ్లో అరోరా ఆవిష్కృతం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. సో మనకు లడఖ్లోని పర్వత ప్రాంతంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సో అరుదుగా కనిపించేటువంటి అరోరాను సరస్వతి పర్వత శ్రేణిలో ఖగోళ అబ్జర్వేటరీ కెమెరా బంధించింది. సో భూ అయస్కాంతత్వ తుఫాను అదేవిధంగా భూ అయస్కాంతత్వ క్షేత్రాన్ని తాకినప్పుడు అరోరా ఏర్పడుతుందంట. అదేవిధంగా సూర్యుడు భూ అయస్కాంత క్షేత్రాల ప్లాస్మా కణాల మధ్య పరస్పరం చర్యల వల్ల ఇవి ఆవిష్కృతమవుతాయి. సాధారణంగా ఇవి అలస్కా కావచ్చు, నార్వే తదితర విదేశాల్లోని పర్వతాల ప్రాంతాల్లో కనిపిస్తాయి. భారత్లో ఈ అరోరా ఏర్పడడం ఇదే తొలిసారంట. ఇదే ఫస్ట్ టైం కనుక గుర్తుంచుకోండి. ఎక్కడ ఏర్పడింది? లడఖ్లోని పర్వత శ్రేణిలో ఇది ఏర్పడింది. ఏ పర్వత శ్రేణి అంటే మనకు సరస్వతి పర్వత శ్రేణిలో అక్కడ ఉన్నటువంటి ఖగోళ అబ్జర్వేటరీ తన కెమెరాలో దీన్ని బంధించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం అయితే బీమ్స్కి ప్రెస్టీజియస్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ సంస్కృతి, బంధాలు, బంధుత్వాలు, విలువలు, మట్టి వాసనను చెప్పినటువంటి బలగం చిత్రానికి ఇప్పటికే ఎన్నో గ్లోబల్ అవార్డులు అందాయి. సో తాజాగా 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ సినిమా పేరు వినిపించింది. సో బలగం సంగీత దర్శకుడు బీమ్స్కు ఈ సినిమాకు గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దక్కినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మీరు గుర్తుంచుకోండి. సో దాదా ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్స్లో సో మనకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎవరికి అవార్డు వచ్చిందంటే బీమ్స్కి వచ్చింది. ఏ సినిమాకి గాను అంటే బలగం సినిమా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటువంటి వాటిని కూడా మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు చాలా మంచి కరెంట్ అఫేర్స్, చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.